మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడున్న ఈ టీము మా టీం, ఈ టీం కాదు, ఈ నెలాఖరుతో పూర్తయిపోతుంది. 29వ తారీఖున జరిగే ఎన్నికల్లో కొత్త టీము ఎలక్ట్ చేసుకోబడుతుంది. ఆ టీం మెంబర్స్ అందరినీ కూడా పరిచయం చేయడానికి ముందుగా మద్రాసులో ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉన్నప్పుడు కృష్ణరాజు గారు ప్రెసిడెంట్గా ఉండేవారు, సారథి గారు సెక్రటరీగా ఉండేవారు, నేను జాయింట్ సెక్రటరీగా ఉండేవాడిని. ఆ రోజున చాలా అద్భుతంగా అక్కడ ఉండగా చాలా బాగా నిర్వహించారు వారు. తర్వాత హైదరాబాద్ నగరానికి తెలుగు చలనచిత్ర పరిశ్రమ వచ్చిన తర్వాత చాలా రోజుల వరకు ఇక్కడ అసోసియేషన్ లేదు. ఒక సందర్భంగా అందరం కూడా చార్టర్డ్ ఫ్లైట్లో వైజాగ్ వెళ్ళి సుబ్రహ్మణ్యరెడ్డి గారు ఏర్పాటు చేసిన క్రికెట్ మ్యాచ్లో పాల్గొని తిరిగి వచ్చేటప్పుడు విమానంలో ఉండగా నేను ప్రపోజల్ పెట్టాను. మద్రాసులో ఉండగా మనకి ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉండేది, ఇక్కడికి వచ్చిన తర్వాత అసోసియేషన్ లేకుండా పోయింది. ఎవరికి ఏ సమస్యలు వచ్చినా కూడా దాన్ని మనకి మనమే పరిష్కరించుకోవాల్సి వస్తుంది తప్ప అసోసియేషన్ సహాయం లేదు. మనం అసోసియేషన్ పెట్టుకుంటే బాగుంటుంది, వాళ్ళకు మంచి కార్యక్రమం చేయడానికి అందరం కలిసి వచ్చాం, అలాగే మనకు అసోసియేషన్ ఉంటే బాగుంటుంది అని ఆ రోజున విమానంలో నేను నిర్ణయం తీసుకోవడం, దానికి అందరూ కూడా ఓకే అంటే చెప్పడం, ఆ మరుసటి రోజునే రామానాయుడు గారి స్టూడియోలో కూర్చొని అందరం కలిసి మా అనే పేరు పెట్టి అసోసియేషన్ ప్రారంభించడం జరిగింది. ఆ రోజున చిరంజీవి గారు ప్రెసిడెంట్గా, నేను సెక్రటరీగా ప్రారంభించిన ఈ మా అసోసియేషన్ దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ వచ్చింది. బిగినింగ్లో దానికి ఆఫీస్ లేదు, రూపాయి ఫండ్ కూడా లేదు. ఆ రోజున మా ఆఫీస్లోనే పెట్టి మా స్టాఫ్ మెంబర్సే వర్క్ చేస్తూ కొన్నాళ్ళు, ఒక 2 సంవత్సరాల పాటు అక్కడే చేసాం. ఆ తర్వాత ఈ బిల్డింగ్లోకి వచ్చి, ఛాంబర్ బిల్డింగ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ అసోసియేషన్ పెట్టి తర్వాత ఫండ్ రైజింగ్ కోసం కొన్ని క్రికెట్ మ్యాచ్లు మేము కూడా కండక్ట్ చేసి కొంత డబ్బు చేసాం. అయితే బిగినింగ్లో మేము చేయగలిగింది, చేస్తున్నది మాత్రం ఒకటే చేసాం. ఎందుకంటే ఆ రోజుల్లో ఎవరైనా చనిపోతే ఆర్టిస్టులు అనాథగా ఉండిపోకూడదు, ఆఖరి యాత్ర ఘనంగా జరగాలి ఏ ఆర్టిస్ట్కైనా అని చెప్పి ముందు ప్రాముఖ్యత దానికి ఇచ్చాం. అనేక మంది ఆర్టిస్టులు చనిపోయిన రోజున ఇంట్లో రూపాయి కూడా లేని సందర్భాలు చాలా మందికి ఉన్నాయి. అలాంటి వాళ్ళకందరికీ కూడా అంతిమ యాత్రని ఘనంగా జరిపించి ఎక్కడ ఏ విధమైన లోటు లేకుండా చేశాం. ఆ తర్వాత మెల్లమెల్లగా కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చి ఇన్సూరెన్సులు చేయటం, తర్వాత మరి ఎవరికి ఏ కష్టం వచ్చినా, మెడికల్గా కష్టం వచ్చినా, మరో విధంగా వచ్చినా కూడా వారిని ఆదుకోవటం, సైలెంట్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఆర్టిస్టులకి ఇన్సూరెన్స్ చేస్తున్నాం. దాదాపుగా 2 లక్షల రూపాయల వరకు కూడా ఇన్సూరెన్సు ఇన్పేషెంట్గా చేయటం, అవుట్ పేషెంట్గా 20,000 రూపాయల వరకు కూడా ఇన్సూరెన్స్ చేస్తూ వారిని సహకరిస్తున్నాం. అలాగే ఆర్టిస్ట్ ఆల్ ఇండియా, అది ఏ అసోసియేషన్, ఇప్పుడు గాంధీ సినిమా తీసినప్పుడుది సినీ వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్ అని ఆ రోజుల్లో గాంధీ సినిమా తీసినప్పుడు దాంట్లో వచ్చిన లాభాలతో ఓ అసోసియేషన్ ఫామ్ చేసి దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ తోటి పేద కళాకారులకందరికీ కూడా సహాయం చేయాలి అని చెప్పి బాంబేలో దాని హెడ్ క్వార్టర్స్ ఉంటే దానిలోకి దాదాపుగా మా అసోసియేషన్ నుంచి 250 మందిని అందులో మెంబర్లుగా చేర్పించాం. వాళ్ళందరికీ కూడా హెల్త్ కార్డ్స్ ఇచ్చాం. ఈ విధంగా ఈ కార్డ్స్ని పట్టుకొని ఇక్కడే గవర్నమెంట్ వాళ్ళు హాస్పిటల్ ఒకటి పెట్టారు. ఆ హాస్పిటల్లో ఎవరికి ఏ చిన్నది వచ్చినా కూడా అక్కడికి వెళ్ళి చూపించుకోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళకి ఏదైనా పెద్ద జబ్బు కనుక వచ్చేటట్లయితే వాళ్లే పెద్ద హాస్పిటల్కి, ఒక అపోలో హాస్పిటల్ కానీ, నిమ్స్కి కానీ, కిమ్స్కి కానీ, మరొక చోటకి కానీ వాళ్ళు రాసి ఇవ్వటం, అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవటం, ఆ బిల్లు వాళ్లే కట్టడం, ఆ విధంగా చేసే అవకాశాన్ని 250 మందికి కల్పించడం జరిగింది. అంతేకాకుండా డాక్టర్ కె వెంకటేశ్వరరావు గారని, ఇక్కడ కేవీరావు గారని, చిరంజీవి గారు తోడలుడు గారైనా వారి హాస్పిటల్ ఉంది. ప్రతి చిన్నదానికి పెద్దదానికి పెద్ద హాస్పిటల్కి వెళ్తే కష్టమని చెప్పి మా వాళ్ళకందరికీ కూడా, సభ్యులందరూ కూడా మీరు అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోండి, మేము బిల్లుగా 3 నెలలకు ఒకసారి వారికి మేము బిల్లు పే చేస్తూ ఉంటాం అని చెప్పి వారికి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే
ప్రతి నెల కూడా పేదవాళ్ళకి ఎవరికైనా మందులు కొనుక్కోలేని వాళ్ళు ఉంటే మందులకు సహాయం చేయడానికి విజయరమణ గారు చాలా ముందుకొచ్చి ప్రతి నెల 1వ తారీఖు రాగానే 15,000 రూపాయలకి చెక్కు పంపిస్తున్నారు. ఈ రోజుకి కూడా గత 2 సంవత్సరాలుగా ఆవిడిచ్చినటువంటి ఆ చెక్కుతోటి ఆ డబ్బులతోటి ఎవరికైనా మందులు కొనుక్కోలేని వాళ్ళు ఉంటే వాళ్ళకందరికీ కూడా మందులు ఇస్తున్నాం. అంతేకాకుండా అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక ప్రపోజల్ పెట్టారు ఆయన బతికుండగా. ఎవరి బర్త్డే జరుగుతుంటే ఆ రోజున ఆ బర్త్డే ఎన్నో సంవత్సరం అయితే ఎన్నో పుట్టినరోజు అయితే అన్ని పుట్టినరోజుకి అన్ని వేలు కానీ అన్ని వందలు కానీ అన్ని రూపాయలు కానీ అది కనుక అసోసియేషన్కి చందాగా ఇచ్చేటట్టయితే అది మెంబర్ల యొక్క భవిష్యత్తుకి బాగుంటుంది అని చెప్పిన ప్రపోజల్లో నాగేశ్వరరావు గారు ఇచ్చారు, విజయ నిర్మల్ గారు ఇచ్చారు, జమున గారు ఇచ్చారు, గీతాంజలి గారు ఇచ్చారు, ఇంకా కొంతమంది ఆర్టిస్టులు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా చేసుకొని సాధ్యమైనంత వరకు కూడా సేవ చేస్తున్నాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా అపోలో హాస్పిటల్లో అందరికీ కూడా జనరల్ చెకప్, కంప్లీట్ బాడీ జనరల్ చెకప్ ఫ్రీగా చేయించుతున్నాం. ఈ సంవత్సరం బాలకృష్ణ గారిని రిక్వెస్ట్ చేసి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో కూడా మెంబర్లకు అందరికీ కూడా క్యాన్సర్ టెస్టులు కూడా చేయించడం జరిగింది. ఆ విధంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ మనకున్న ఫండ్స్లో ఎంత చేయగలమో అంత మ్యాక్సిమం చేస్తున్నాం. ఎందుకంటే మా అసోసియేషన్కి మిగిలిన అసోసియేషన్ లాగా మంత్లీ ఇన్కమ్ అనేది ఏమి ఉండదు. మన దగ్గర ఏం ఫండ్ ఉందో ఆ ఫండ్ మీద వచ్చే ఇంట్రెస్ట్తో అసోసియేషన్ రన్ చేయాలి తప్ప మనకు ఎవ్రీ ఇయర్ వచ్చే ఇన్కమ్ అనేది ఉండదు. కాబట్టి ఆ కలెక్ట్ చేసిన అమౌంట్ని ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టి దాని మీద వచ్చిన వడ్డీతో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాం. అలాగే మరి ఇన్సూరెన్స్ కట్టలేని వాళ్ళు కొంతమంది ఉంటే ఎంతో కొంత కట్టండి. ఎందుకంటే పూర్తిగా మా అసోసియేషన్ కట్టాలంటే కట్టగలిగిన సామర్థ్యం మా అసోసియేషన్ లేదు. కాబట్టి కొంతమేర కడితే కొంతమేర కట్టలేని వాళ్ళకి అసోసియేషన్ కడుతుంది అని చెప్పి వాళ్ళకు కూడా ఆ విధంగా సహాయం చేస్తూ వచ్చాం. ఇన్ని కార్యక్రమాలు చేసిన సంగతి మీకు అందరికీ తెలుసు. అయితే గత 1 సంవత్సరంగా నేను అందరికీ కూడా చెప్తున్నది ఏమిటంటే ఎప్పుడు మేమే ఉంటాం కాదు, యంగ్ హీరోస్ని అందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేసి ఈ బాధ్యతలను పూర్తిగా వాళ్ళకి అప్పగించాలని గత సంవత్సరంగా నేను ప్రయత్నాలు చేస్తూ అందరు హీరోలు కూడా ఎప్పటికప్పుడు చెప్తూ వస్తే అలాగే అని చెప్పారు. కానీ ఆఖరిలోకి వచ్చేప్పటికి ఎవరికి వాళ్ళే మాకంత వయస్సు లేదని కొంతమంది, మాకంత అనుభవం లేదని కొంతమంది, మీరే నడపండి అని కొంతమంది ఇలా రకరకాలుగా అంటూ వచ్చారు. ఏదేమైనా నేను మాత్రం ఒక నిర్ణయం తీసుకొని ఎప్పుడు నేనే ఉంటాం కాదు, ఎవరికొకరికి ఇవ్వాలి అనే ఆలోచనలో క్రితం సారి ఎన్నికలు జరిగినప్పుడు ఆ రోజున జయసుధ గారిని పిలిచి నేను, అమ్మ జయసుధ, నువ్వు ఆర్గనైజింగ్ సెక్రటరీగా, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా, మీరు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి వారిని ఆఫర్ చేయడం జరిగింది. ఆవిడ అప్పుడు ఒకటే మాట అన్నారు, మీ అందరికంటే సీనియర్ నటినండి నేను, మరి నేను ఎమ్మెల్యేను కూడా, నేను ఎమ్మెల్యేగా ఉండి వచ్చి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఉండేదానికంటే ప్రెసిడెంట్గా చేస్తే అందంగా ఉంటుంది తప్ప ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కాదు. మీకు ఎప్పుడైనా సరే అవకాశం ఉంటే, ఇంతవరకు మీరు మహిళలకు ఇవ్వలేదు కాబట్టి ఒక్కసారి మహిళలకు కనుక మీరు ఇచ్చేటట్లయితే ఆ ఛాన్స్ నేను తీసుకుంటాను అని చెప్పి క్రితంసారి ఆవిడ అంటం జరిగింది. ఆ మాటను నిలబెట్టుకోవడం కోసమని జయసుధ గారిని ఆవిడ ఈసారి ప్రెసిడెంట్గా మేము ప్రపోజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ పోటీ చేస్తున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారి కంటే ఇప్పటి వరకు నేను ఇన్ని టర్ములు చేసిన నాకంటే కూడా సీనియర్ నటి జయసుధ గారు. మేమందరూ ఇండస్ట్రీకి రాకముందే ఆవిడ ఇండస్ట్రీకి వచ్చారు. సో ఒక నటీమణిగా 5 భాషల్లో ఆయన పలు చిత్రాల్లో అందరు హీరోల దగ్గర కూడా నటించారు ఆవిడ. అలాగే ఒక నిర్మాతగా కూడా ఎన్నో చిత్రాలు నిర్మించారు. ఆవిడ నిర్మించిన చిత్రాలకి నంది అవార్డ్సే కాకుండా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కూడా వచ్చినాయి. ఫిల్మ్ఫేర్లో కూడా ఉత్తమ నటిగా ఎన్నో ఆంధ్రప్రదేశ్ నంది అవార్డ్స్ని, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ని, ఇట్లా రకరకాల అవార్డ్స్ అన్ని కూడా తెచ్చుకొని ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించడమే కాకుండా ఈ రోజుకి కూడా గత 43 సంవత్సరాలుగా ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా బిజీగా నటిస్తున్న నటీమణి ఎవరు అంటే జయసుధ గారు మాత్రమే. ఎందుకంటే ఇవాళకి కూడా యంగ్ హీరోస్ అందరి పక్కన కూడా ఆవిడ మదర్ క్యారెక్టరో, అక్క క్యారెక్టరో, వదిన క్యారెక్టరో, లేకపోతే ఆ ఇంట్లో పెద్ద కోడల క్యారెక్టరో చేస్తూ ఇవాళకి కూడా బిజీగా ఉన్న ఆర్టిస్టు, అందరు ఆర్టిస్టులతో కూడా కలిసిమెలిసి ఉన్న ఆర్టిస్టు, అందరితో కూడా చక్కగా అందరి కష్ట సుఖాల గురించి తెలుసుకున్న ఆర్టిస్టు జయసుధ గారు. అలాగే ఎమ్మెల్యేగా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా కూడా గత 5 సంవత్సరాలు కూడా ఎంతో సేవ చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తి ప్రెసిడెంట్గా ఉంటే బాగుంటుంది, పేదవాళ్ళ కష్ట సుఖాలన్నీ కూడా తెలుసుకొని ఆవిడ
అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది అనే ఉద్దేశంతో వారి పేరుని ప్రపోజ్ చేయడం జరిగింది. తమిళనాడులో కూడా రాధిక సీనియర్ ఆర్టిస్టు రాధిక ఒకసారి ఆవిడ కూడా ప్రెసిడెంట్గా చేశారు. అదేవిధంగా రాధిక కంటే సీనియర్ ఆర్టిస్ట్ అయినటువంటి జయసుధ గారు చేస్తే అన్ని రకాలుగా బాగుంటుంది అని అందరూ యునానిమస్గా జయసుధ గారిని ప్రెసిడెంట్గా ప్రపోజ్ చేయడం జరిగింది. ఆవిడ టీం కూడా ఒక అద్భుతమైన టీంని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈ ఎంపిక చేసుకున్న పేర్లు ఒక్కసారి చదివేస్తారు మీకు అందరికీ కూడా. ప్రెసిడెంట్గా జయసుధ గారు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా తనికళ్ళ భరణి గారు, ఇద్దరు వైస్ ప్రెసిడెంట్లుగా శివకృష్ణ గారు, లక్ష్మీ ప్రసన్న మంచు. వాళ్ళిద్దరూ కూడా యునానిమస్గా ఎలక్ట్ అయిపోయారు ఆల్రెడీ. వాళ్ళకి ఎవరికి పోటీ కూడా పెట్టడానికి ఎవరు ముందుకు రాలేదు. సో వారిద్దరూ యునానిమస్గా ఎలక్ట్ అయిపోయారు. అలాగే సెక్రటరీగా ఇవాళ అందరు హీరోల దగ్గర నుంచి, ఆ రోజున ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి, నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి, వాళ్ళ చిరంజీవి గారి దగ్గర నుంచి అందరితోటి ఇవాళ కొత్తగా వస్తున్న హీరోల పక్కన కూడా నటిస్తున్నటువంటి ఏకైక నటుడు ఎవరు అంటే హాలి. వారిని జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది, వారిని ఎంపిక చేసుకోవడం. అలాగే ట్రెజరర్గా ఎన్నో సినిమాల్లో, అంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఇన్ని సినిమాలు రాసిన రచయితలు లేరు, ఏ భాషలో కూడా లేరు. అలాంటి ప్రఖ్యాతి పొందిన శ్రీ పరుచూరి వెంకటేశ్వరరావు గారిని ట్రెజరర్గా మేము ఎన్నుకోవడం జరిగింది. అలాగే జాయింట్ సెక్రటరీలుగా నరేష్ గారు, విజయ నిర్మల గారు అబ్బాయి నరేష్ గారు. నరేష్ అంటే ఇద్దరు నరేష్లు ఉన్నారు. సీనియర్ నరేష్ కూడా ఎన్నో సినిమాల్లో, మరి ఆ రోజున జంజాల్ గారి సినిమాల్లో కానీ, ఆ తర్వాత చాలామంది చాలా సినిమాలు అద్భుతమైన క్యారెక్టర్ చేసిన సంగతి మీకు అందరికీ కూడా తెలుసు. అలాగే వాళ్ళ ఓన్ బ్యానర్లో కూడా వాళ్ళు కొన్ని సినిమాలు నటించడం, మరి ఇవాళే సందమామ కథలో వాళ్ళు నటించిన సినిమాకి నేషనల్ అవార్డు రావడం కూడా చాలా సంతోషం. వారు జాయింట్ సెక్రటరీగా నరేష్ సీనియర్ గారు. అలాగే రఘుబాబు గారు, గిరిబాబు గారు అబ్బాయి రఘుబాబు గారిని కూడా సెకండ్ జాయింట్ సెక్రటరీగా వారిని కూడా ఎంపిక చేసుకున్నాం. ఆయన కూడా మరి అందరితో కలిపిడిగా ఉండే మనిషి, అందరితో కూడా సరదాగా ఉండే మనిషి రఘుబాబు గారిని. ఇకపోతే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ 18 మంది ఉంటారు. ఇందులో ఈ 10 మందిలో ఈసారి మహిళ ప్రెసిడెంట్గా ఉంటుంది కాబట్టి కొంచెం మహిళలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇద్దామని ఒక ఆలోచనతో దీంట్లో చార్మి గారిని, ఢిల్లీ రాజేశ్వర్ గారిని, మరి సీనియర్ మోస్ట్ నటి గీతాంజలి గారిని, హేమ గారిని, జయలక్ష్మి గారిని, ఐడిబిఎల్ నిర్మల్ గారిని, శివపార్వతి గారిని, 7 మహిళల్ని ఇందులో ఎంపిక చేసుకున్నాం. వీరు కాకుండా బెనర్జీ గారు, బ్రహ్మాజీ గారు, హర్నాథ్ బాబు గారు, జాకీ గారు, కృష్ణుడు, మహర్షి రాఘవ, నరసింగ్ యాదవ్ గారు, రాజీవ్ కనకాల, శ్రీ శశాంక్, శ్రీనివాస్ పసుమూరి, విద్యాసాగర్ గారు. ఈ 18 మంది కూడా మరి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా ఎంపిక చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అపోజిషన్ ప్యానల్గా ఉన్న వాళ్ళు, ఇప్పుడు మేము ప్రతి దానికి కూడా మేము పోటీకి మనుషులు ఎంపిక చేసుకొని పెట్టుకున్నాం. కానీ వాళ్ళు చాలా వాటికి పెట్టలేకపోయారు. ఎగ్జిక్యూటివ్ కమిటీలు కూడా మరి ఎంతమంది పెట్టారో గుర్తులేదు నాకు కరెక్ట్గా. ఒక 5-6 కంటే ఎంత, ముగ్గురిని మాత్రమే పెట్టగలిగారు వాళ్ళు. వైస్ ప్రెసిడెంట్గా ఒక్కరిని కూడా పెట్టలేకపోయారు. సరే, ఏది ఏమైనా మన గురించి మనం చెప్పుకోవాలి కానీ ఇతరుల గురించి మనం చెప్పకూడదు కాబట్టి నేను సాధ్యమైనంత వరకు కూడా మా కమిటీ అంతా కూడా చాలా వెరీ గుడ్ కమిటీగా మేము సెలెక్ట్ చేయడం జరిగింది యునానిమస్గా. దీనికి చలనచిత్ర పరిశ్రమలో అందరూ కూడా వారి ఆశీస్సులు అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక నేను ఎంపీగా ఈ మధ్య రీసెంట్గా కేంద్ర ప్రభుత్వంలో అక్కడ కల్చర్ డిపార్ట్మెంట్ అని ఉంది, కల్చర్ ఉంది, వారి దగ్గరికి వెళ్ళి మినిస్టర్ గారిని కలుసుకోవడం జరిగింది. వారితో నేను చెప్పాను, ఇట్లా ఏమండి మా సినిమా ఇండస్ట్రీలో చాలామంది పేదవారు ఉన్నారు, వాళ్ళకి వాళ్ళ సంపాదన లేదు, వాళ్ళకి వాళ్ళ ఆదాయం లేదు, వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యపరంగా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు ఏదైనా సాయం చేయాలి అంటే వారు వెంటనే యాక్సెప్ట్ చేసి మీరు వెంటనే నాకు అన్ని కూడా అప్లికేషన్స్ మీరు రెడీ చేసి మీరు తీసుకురండి, పూర్తిగా అవన్నీ తీసుకొని వస్తే వాళ్ళకి మంత్లీ పెన్షన్ ఇవ్వటమే కాకుండా హెల్త్ కార్డు కూడా ఇచ్చి ఏ విధమైనటువంటి వాళ్ళకి హెల్త్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ప్రభుత్వమే కేర్ చేసేటట్టుగా చేస్తామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. ఇప్పటికే రంగస్థల కళాకారులకి 15 మందికి అప్లికేషన్లు ఇచ్చాము, అవి కూడా ఇప్పుడు ప్రాసెస్లో ఉన్నాయి. ఈ కొత్త కమిటీ ఇమ్మీడియట్గా ఫస్ట్ పని కింద పేద కార్మికులు, ఎవరెవరు ఉన్నారో పేద కళాకారులు వాళ్ళందరి పేర్లు కూడా సేకరించి ఆ అప్లికేషన్ పూర్తి చేసి ప్రయారిటీ బేసిస్లో సాధ్యమైనంత తొందరలో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు వచ్చేటట్టుగా
ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మీకు మనవి చేసుకుంటున్నాను. అలాగే ఈఎస్ఐ హాస్పిటల్, ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ ఉంది. మామూలుగా ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళకి కానీ, ఉద్యోగాలు చేసే వాళ్ళకి కానీ, కార్మికులకి అందరికీ కూడా ఈఎస్ఐ హాస్పిటల్లో డైరెక్ట్గా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు, ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీగా రికగ్నైజ్ చేశారు, కానీ ఈ రోజు వరకు కూడా ఇండస్ట్రీకి ఉండేటటువంటి ఫెసిలిటీస్ ఏమీ కూడా మాకు ఇవ్వాల. దీని మీద మేము పోరాటం చేసి ఇక్కడ ఉన్న తెలంగాణ గవర్నమెంట్ వారితోనూ, అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారితోనూ కూడా, ముఖ్యమంత్రులు ఇద్దరితో కూడా మాట్లాడి ఇండస్ట్రియల్ ఫెసిలిటీస్ దీనికి అన్ని కూడా వచ్చేటట్టుగా, ముఖ్యంగా సినీ కళాకారులకి, సాంకేతిక నిపుణులకి అందరికీ కూడా, కార్మికులకి అందరికీ ఈఎస్ఐ హాస్పిటల్లో ఎంట్రీ వచ్చేటట్టుగా ఆ ప్రయత్నం కూడా చేయబోతున్నాం. అది కూడా ఖచ్చితంగా రాబోయే 2-3 నెలల్లో అది కూడా సాధించగలమని కూడా మీకు అందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నాను. అలాగే గవర్నమెంట్ నుంచి కూడా ఇలాంటి ఐడెంటిటీ కార్డ్స్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది. ఇటు మన స్టేట్ గవర్నమెంట్, ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ నుంచి, అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి కూడా ఇలా ఆర్టిస్టులకి అందరికీ కూడా గవర్నమెంట్ ఇచ్చే ఐడెంటిటీ కార్డు. ఇప్పుడు మామూలుగా మా అసోసియేషన్ ఇచ్చే ఐడెంటిటీ కార్డులతో పాటుగా ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఈ ఐడెంటిటీ కార్డులు అందరికీ కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఐడెంటిటీ కార్డులతో ఉంటే ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ప్రభుత్వ పరంగా వచ్చే సహాయాలను కూడా వాళ్ళు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని కూడా ప్రయారిటీ బేసిస్లో వెంటనే చేయబోతున్నామని తెలియజేస్తూ, ఈ కమిటీని మీరందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాలు మా అసోసియేషన్లో పనిచేసిన నేను చాలా సంతృప్తిగా బయటికి వెళుతున్నాను. ఎందుకంటే నాకు ఇచ్చిన బాధ్యతను ఇప్పటి వరకు నేను చాలా సక్రమంగా చేశాను అనే ఒక సంతృప్తితో బయటికి వెళుతున్నాను. కొంతమంది ఏవో నా మీద విమర్శలు చేశారని ఇవాళే తెలిసింది నాకు, కొన్ని టీవీ ఛానల్స్కి వెళ్ళి. ఏది ఏమైనా నేనేమిటి అనేది నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నా మురళీమోహన్ అంటే ఒక తెరిచిన పుస్తకం. ఈ సినిమా పరిశ్రమలోనే వాళ్ళకే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి వాళ్ళకి, ప్రతి తెలుగు వాడికి కూడా వాట్ ఈజ్ మురళీమోహన్ అనేది తెలుసు. ఇవాళ నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా నన్ను విమర్శించాలని చూస్తే ఆ విమర్శ వాళ్ళకే ఎదురు తగులుతుంది తప్ప నాకేమీ అవ్వదని చెప్పి వారికి మనవి చేసుకుంటూ, దీన్ని స్పోర్టివ్గా తీసుకోండి. ఎందుకంటే పరిశ్రమలో 2 భాగాలు లేవు, ఎవరు పోటీ కాదు, అందరూ కూడా సరదాగా హ్యాపీగా పోటీ చేసుకున్నా ఎవరు గెలిచినా రెండో వాళ్ళని అభినందిస్తాం. మా విధమైనటువంటి ఏ విధమైన అభిప్రాయాల భేదాలు లేవు అని తెలియజేస్తూ, మరి మా సీనియర్ నటుడు, మాజీ మంత్రివర్యులు, రాజకీయాల్లో కానీ, సినిమాల్లో నటుడుగా కానీ, మంచి నిర్మాతగా కానీ, అద్భుతమైన చిత్రాలు తీసిన నిర్మాతగా కానీ మా కృష్ణరాజు గారిని ముందుగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చాణక్య నీతి, ఒక పుల్ల అయితే ఈజీగా విరగలుగుతాం, కట్టెడు పుల్లలైతే, గుప్పెడు పుల్లలైతే తెరవడం కష్టం అవుతుంది. అలాగనే అసోసియేషన్ పెట్టి ఆర్టిస్టులు అందరూ ఒక త్రాటి మీద ఉంటే ఎనీ అసోసియేషన్, అలాగా ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది పెట్టి మనందరం కలిసి ఉంటే మనం ఏదన్నా సాధించుకోవడానికి కానీ, ఎవరైనా మన మీదకి వచ్చినప్పుడు డిఫెండ్ చేసుకోవడానికి కానీ వీలుగా ఉంటుంది అని పట్టుదలతో చాలా కష్టపడి నాగభూషణ్ గారు, గుమ్మడి గారు అందులో మురళీమోహన్ అప్పటి నుంచి కూడా చాలా చక్కగా, నేను ప్రెసిడెంట్గా 18 సంవత్సరాలు చేసిన మురళీమోహన్ గారు చాలా సంవత్సరాలు సెక్రటరీగా, వైస్ ప్రెసిడెంట్గా, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఆల్మోస్ట్ లాగా పనిచేస్తారు ఆయన. అప్పుడే ఒక ట్రస్ట్ కూడా పెట్టాము మేము. ఇలాగ అందరికీ ఇబ్బంది పడే ఆర్టిస్టులకి, చిన్న ఆర్టిస్టులందరికీ కూడా ఏదో హెల్ప్ చేయాలి మనం, లేకపోతే వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు అంచేది వాళ్ళకి చేయాలని చెప్పి ఒక ట్రస్ట్ పెట్టి, ఆ ట్రస్ట్లో అమౌంట్ వేసి దాన్ని ఒక బ్యాంకులో వేసి దాన్ని వచ్చే ఇంట్రెస్ట్లని అందరికీ ఇవ్వాలని ప్రయత్నం చేసాం. అప్పుడే ఒక బిల్డింగ్ కూడా కొనడం జరిగింది. ఆ బిల్డింగ్లోనే, సొంత బిల్డింగ్లోనే మేము అసోసియేషన్ నడిపించడం జరిగేది. చాలా గొప్పగా, మామూలుగా కాకుండా, ఎవరూ ఏమీ లేకుండా, అది చూసే తమిళ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ చేసి బ్రహ్మాండంగా వాళ్ళు కూడా తయారు చేయడం జరిగింది. అలా ఉండే ఆ తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ మద్రాసులో చాలా గొప్పగా ఉన్న దశలో మనం అక్కడి నుంచి ఇక్కడికి మారడం జరిగింది కానీ అసోసియేషన్ మారలేదు. ట్రస్ట్ ఏం చేసామంటే అప్పుడు కొంచెం మనం ఇంకా ఎక్కువ మందికి చేయాలని చెప్పి ఆ బిల్డింగ్ని అమ్మేసి
దాని మీద వచ్చిన డబ్బు కూడా ట్రస్ట్లో వేసి దాని ఇంట్రెస్ట్ని అందరికి ఇవ్వడం జరిగేదన్నమాట. సో ఆ తర్వాత ఆ ట్రస్ట్ ఉండగానే ఇక్కడికి మారింది. ఇక్కడికి మారిన తర్వాత ఈ సినిమా ఇండస్ట్రీ ఇక్కడ అసోసియేషన్ అంటూ లేకుండా పోయింది. తర్వాత కొన్నాళ్ళు ఇప్పుడు మన మురళీమోహన్ అని చెప్పాడు. మురళీమోహన్ అక్కడి నుంచి జరిగిందంతా ఇప్పుడు వరకు అంతా చెప్పాడు. అంతా నేను మిమ్మల్ని చెప్పి బాధ పెట్టదలుచుకోలేదు. నేను నాకు చాలా ఒక్క మాట చెప్తాను. నేను మా అసోసియేషన్ పెట్టిన తర్వాత దాన్ని ఎలా నడిపిస్తారని నాకు మనసులో బాధ ఉండేది. ఎందుకంటే కష్టపడి చేసాం అప్పుడు. కాకపోతే ఒకటి ఏంటంటే మురళీమోహన్ ఇంకా ఉన్నాడు అందులో. అంచేత అది ఆ గొప్పతనం అలా మెయింటైన్ చేస్తూనే వస్తారు. ఆ సాక్రిఫైజింగ్ నేచర్ కానీ అది కానీ అని కొంచెం తృప్తి పడ్డాను అప్పుడు. ఆ తర్వాత చాలా సంవత్సరాలు జరుగుతూనే వచ్చినాయి కానీ ఎదుగుదల అంత ఎక్కువగా ఉన్నట్టు నాకు అనిపించలేదు. ఎంచేత ఒకసారి నేను వెళ్ళినప్పుడు టిఫిన్గా ఇబ్బందిగా ఉంది అని అన్నారు అక్కడ. అప్పుడున్న ప్రెసిడెంట్ గారికి చెప్పాను నేను, ఏదో ఒక ఎవరినన్నా సరే స్పాన్సర్ పెట్టుకోండి, దీనికి ఇబ్బంది పడాల్సిన పని లేదు అని చెప్పానంటే సరే అన్నారు. అయిపోయింది. తర్వాత మళ్ళీ మురళీమోహన్ వచ్చాడు. మురళీమోహన్ వచ్చిన దగ్గర నుంచి చేస్తున్నాడు, చాలా గొప్పగా చేస్తున్నాడు, మామూలుగా కాదు. ఎందుకంటే అతని ఎక్స్పీరియన్స్, అసలు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఉన్న ఎక్స్పీరియన్స్, ఆ సాక్రిఫైసింగ్ నేచరు, ఏదో చేయాలని తాపత్రయం. అందులోని మన వాళ్ళు, మన బ్రదర్స్ లాగా, మన కుటుంబ సభ్యులు లాంటి ఆర్టిస్టులందరికీ ఏదో చేయాలని తాపత్రయంతో పనిచేశాడు. పనిచేస్తూనే ఉన్నాడు. కానీ నేను ఎప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడడం తప్ప ఎక్కువ నేను ఇలా చేయి అలా చేయని చెప్పాల్సిన అవసరం కూడా రాలేదు. కాకపోతే గ్రూప్ ఇన్సూరెన్స్ కావాలని చెప్పి అప్పుడు కొత్తగా వచ్చింది ఇక్కడ. దాన్ని ఆ గ్రూప్ ఇన్సూరెన్స్కి మా మురళీమోహన్ ట్రై చేసి పెట్టుకుంటే బాగుంటుంది, మనం ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తాను నేను చెప్పి ఎక్స్పర్ట్స్తో సలహాలు తీసుకుని నేను ఇవ్వడం జరిగింది. దాని నుంచి చేశారు. ఆ టెస్ట్ ఇప్పటికి కూడా అది బాగానే జరుగుతుంది అనుకుంటున్నాను కదా. ఇది గ్రూప్ ఇన్సూరెన్స్. ఆ తర్వాత గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అప్పుడు గాంధీ దాంట్లో పెట్టారు. దాని గురించి కూడా అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు నేను ఆలోచించి వాళ్ళతో మాట్లాడి కొన్ని హాస్పిటల్స్ కూడా ఇవ్వాలి మీరేం చెప్పి మాట్లాడి చేయడం జరిగింది. అది ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మా అనే దానికి రూపాయి కానీ, ₹10 కానీ, లక్ష కానీ, కోటి కూడా లేదు అనే మాట రాకూడదు. ఎందుకంటే అంతమంది కోటీశ్వరులు ఉన్నారు. ఇప్పుడు ఆర్టిస్టులకి, పెద్ద ఆర్టిస్టులకి చాలా రెమ్యునరేషన్స్ వస్తున్నాయి. మనతో చాలామంది మీడియా అందరికి కూడా చాలా బాగున్నాయి. కానీ చిన్నవాళ్ళు మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంది. అని చేత వాళ్ళకి తప్పకుండా రిజిస్ట్రేషన్ కావాలి. వాళ్ళకే కాదు, ఒకప్పుడు సినిమా షూటింగ్లు కాకపోయే పరిస్థితి ఉండేది. 4 సార్లు 3 సార్లు జరిగింది. దాన్ని నేను ఎంతో కష్టపడి వాళ్ళని వీళ్ళని కలిపి చేసి అసోసియేషన్తో మాట్లాడి అది షూటింగ్లు కాకుండా పరిశ్రమ దెబ్బతినకుండా చేయడం జరిగింది. అంతేకాదు దివిసీమలో అప్పుడు బ్రహ్మాండమైన చాలా దరిద్రమైన సునామీ అంటే మామూలు కాదు. అలాంటి దానికి మీరు మాకు ఏదైనా చేయాలనంటే మేము చేయడం ఏంటి, మేమే వస్తామంటే ఆశ్చర్యపోయారు అందరూని. అక్కడికి మీరు రావడం ఏంటండి, అక్కడ మీరు రావడం అంటే లేదు, మా వాళ్ళందరూ వస్తారు. బస్సులు వేసి వాళ్ళందరినీ కన్విన్స్ చేసి నేను అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. మేము అక్కడికి వెళ్ళేటప్పటికీ రోడ్ల మీద కూడా శవాలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ వారు ఇంకా కొన్ని అసోసియేషన్ వాళ్ళందరూ కూడా వాటికి ఎంతో సేవ చేస్తున్నారు. మన వాళ్ళు ఎంతో ఇన్స్పైర్ అయిపోయి వాళ్ళు కూడా దిగి అక్కడ అందరితో మాట్లాడి వాళ్ళతో చేసి వాళ్ళకి దుప్పట్లు అవి ఇచ్చి భోజనం పెట్టి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని సముదాయించి వాళ్ళని ఏదో మన పిల్లల్లాగా, మన వాళ్ళలాగా, మన వాళ్ళందరూ కూడా ఆర్టిస్టులు అందరూ కూడా వాళ్ళకి సానుభూతి చెప్పేటప్పటికీ వాళ్ళు ఎంతో ఆనందంగా, సినిమా ఆర్టిస్టులు అంటే మేము ఏదో అనుకున్నాం, ఇదా సినిమా వాళ్ళంటే ఇదా, సినీ పరిశ్రమ అంటే ఇదా అని మామూలుగా ఉన్నదాన్ని కూడా ఎక్కడికో అంత ఎదిగింది సినిమా పరిశ్రమ మీద గౌరవం. అంచేత అలాంటి గౌరవాన్ని నిలబెట్టగలిగిన మా ప్రెసిడెంట్ మురళీమోహన్, నేను కొంతమంది మా పెద్దవాళ్ళందరూ కూర్చొని ఆలోచించినప్పుడు మురళీమోహన్ రిక్వెస్ట్ చేద్దాం, మురళీమోహన్ నువ్వే ఉండవయ్యా, నీ ప్యానల్లో ఉండు, మీ ప్యానల్ అంతా బాగా చేసింది, అదే మన సారథి కూడా వచ్చి నాతో చెప్తుంటే అన్నాను నేను, అదే ప్యానల్ ఉంటే బాగుంటుంది, మురళీమోహన్తో మాట్లాడితే సరే అన్నాడు మురళీమోహన్. కానీ తర్వాత పార్లమెంట్లో ఉన్న ఇబ్బందులు కానీ ఆ బిజీ కానీ అతను చేయలేకపోతాడేమో అని చెప్పి ఏంటయ్యా అంటే ఇలాగా మొదటి నుంచి అంటుంది. అంటే జయసుధ కూడా మేము మొదలుపెట్టినప్పటి నుంచి చాలాసార్లు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కూడా చేసింది ఆవిడ, చాలా వర్క్ చేసింది కూడా జయసుధ. అంచేత ఆవిడ మీద సెకండ్ కాంట్రవర్సీ ఏమీ లేదు.
సో ఎప్పుడైతే మన వాళ్ళు జయసుధ పేరు చెప్పారో వండర్ఫుల్. ఎందుకంటే మహిళ 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 అంటున్నారు అన్ని చోట్ల కూడా మహిళలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మనం ఇప్పటివరకు మహిళలను పెట్టలేదు. అంచేత జయసుధనే ప్రెసిడెంట్గా పెడితే చాలా గొప్ప ఆనందకరమైన విషయం అది, చాలా మంచి విషయం అది అని మురళీమోహన్కి చెప్పి నువ్వు వెనకుండి చూసుకోవాలి తప్పకుండా. నేను కూడా కావాలంటే ఎప్పుడైనా సరే నేను వస్తాను, నేను చేస్తాను. మనం ఉండి మన పూర్వ వైభవాన్ని దీన్ని తీసుకురావాలి. జయసుధ ప్రెసిడెంట్గా ఉండగా ఈ 2 సంవత్సరాల్లో ఆ వైభవాన్ని తీసుకురావడానికి మేము అందరం కృషి చేస్తామని, దానికి మురళీమోహన్ ఎంత బిజీగా ఉన్నా, నేనెంత బిజీగా ఉన్నా మళ్ళీ అసోసియేషన్ గురించి ఆలోచించి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మాటిస్తూ తప్పకుండా మేము దీన్ని తీసుకొస్తామని. తర్వాత చాలా నేను వినగానే అసలు మొత్తం ఈ ప్యానల్ అంతా వినగానే చాలా ఆశ్చర్యం ఆనందం వేసింది. వీళ్ళందరూ ఒప్పుకున్నారా అని నిజమేనా అనిపించింది కూడా నాకు. ఎందుకంటే వెంకటేశ్వరరావు గారు బిజీ, తనికెళ్ళ బరిని బిజీ, మన శివకృష్ణ ఆలి వాడు బిజీ, తర్వాత మన తనికెళ్ళ బరిని గారు అదే తనికెళ్ళ బరిని చెప్పాను, తర్వాత నరేష్, వీళ్ళందరూ కూడా లక్ష్మి, వీళ్ళందరూ ఇంత బిజీగా ఉండి ఎన్నెన్నో వ్యాపారాలు కూడా ఉంటూ అన్నీ చేస్తూ ఈ మా అసోసియేషన్ మీద ఇంట్రెస్ట్ కలగడంతోటే నాకు ఎంతో ఆనందం వేసింది. మొట్టమొదటి అసోసియేషన్ స్థాపించినంతలో అప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నాను. ఇప్పుడు ఈ ప్యానల్ని చూసి అంత ఆనందపడుతున్నాను. నిజంగా ఇది మంచి ఇది వస్తుంది. కానీ కొన్ని యూనియన్స్ అంటే పర్వాలేదు, కానీ అసోసియేషన్లో ఎప్పుడు కూడా పొలిటీషియన్స్ సైడ్ నుంచి ఎవరు ఇంటర్ఫియర్ కాకూడదు. ప్లీజ్, ఎవరైనా అలా ఇంటర్ఫియర్ అవుతామంటే నేను వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాను, డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ అవర్ ఫ్యామిలీ, ప్లీజ్ 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 అని చెప్తూ. అంటే జనరల్గా ఏమనుకుంటారంటే ఎవరు వెళ్తారు వెళ్ళి సార్ మాకు అన్యాయం జరిగిపోతుంది సార్, మాకు ఇది జరుగుతుంది సార్ అంటే బిజీగా ఉండి మనుషులు పొలిటికల్గా బిజీగా ఉన్న వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే సపోజ్ ఇలా ఉందా, ఇలా అన్యాయం జరుగుతుందా ఆ ప్యానల్కి, అది మీ ప్యానల్ నేను చేస్తానులే అని చెప్పి ఉండొచ్చు. చెప్పరు, సాధారణంగా చెప్పు ఉండొచ్చు. ఉన్నా కానీ అలాంటిది ఏమైనా ఉంటే మీరు మా మీద, మా అసోసియేషన్ మీద, మా మీద మీరు ఎంతో కుటుంబ సభ్యులను అనుకుని మాకు మీరు ఆశీర్వదించాలి తప్ప మీరు అందరూ కలిసి దీని పైకి రావడానికి. డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ దిస్ ఎలక్షన్ ప్లీజ్. ఇప్పుడు జయసుధ గారు అనగానే ఇండస్ట్రీ ఎవరండి, మీడియా ఎవరండి అందరూ కలిసి ఆవిడకు సర్టిఫికేట్ ఇచ్చారు సహజ నటి అని. అది ఆ సర్టిఫికేట్ని ఏదో అందంగా అద్దాలు కట్టి ఫ్రేమ్లో ఇంట్లో పెట్టుకోకుండా మనకి తెర మీద చూపించేసింది కనుక ఆవిడ నిజంగా సహజ నటి. ఆవిడ ఎంత సహజ నటి అంటే ఆవిడ చెల్లి అయితే చెల్లిలా కనపడుతుంది, అక్క అయితే అక్క, వదిన అయితే వదిన, భార్య అయితే భార్య, తల్లి అయితే తల్లి, ప్రియురాలు అయితే ప్రియురాలు. ఇప్పుడు మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూర్చుంటే కుర్చీలో మా ప్రెసిడెంట్గా ఉంటుంది. అంటే అంత చక్కగా ఆ కుర్చీలో సరిపోతుంది. అంతే కదా, ఆ కుర్చీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తుంది, నెక్స్ట్ 2 years కూడా నువ్వే ఉండమ్మా, చాలా బాగుంది, నువ్వు కూర్చుంటే చాలా హ్యాపీగా ఉంది నాకు అని అంటుంది. ఎందుకంటే అంత సహజంగా ఆవిడ రూలింగ్ కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. నేను యాక్చువల్గా 12 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం ట్రెజరర్గా ఉన్నాను నేను. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత నిజంగా జయసుధ కోసమే నేను ట్రెజరర్గా పోటీ చేస్తాను, లేకపోతే పోటీ చేస్తాను. అది ఓకే, అది ఎలాగూ తప్పదు, ఎందుకంటే నేను అప్పుడు ట్రెజరర్గా ఉన్నప్పుడు పెన్షన్లు ఇచ్చేవాళ్ళం, మురళీమోహన్ గారు ఉన్నవారు అందరికీ. అప్పుడు నేను సంతకాలు చేస్తుంటే చాలామంది పేద కళాకారులకి పెన్షన్ మీద చెక్కు మీద సంతకం పెడుతుంటే నాకు చాలా ఆనందం వేసేది. అంటే వాళ్ళకి పెన్షన్ చెక్కు ఇస్తున్నందుకు. మళ్ళీ ఇప్పుడు నాకు ఆ అదృష్టం, అంటే నేను గ్యారంటీగా చెక్కులు నా చెయ్యాలనేదే. ఎందుకంటే కోట్లు ఎప్పుడు సంతకాలు పెడుతుంటుంది. నా బ్యాక్గ్రౌండ్ మీకు తెలుసు, కోట్లు అంటే నాయి కాదు, ఇతరుల చెక్కుల మీద రకరకాలుగా. ఏంటో మరి నేను పుట్టిన అంటే ఏజ్ ఆఫీసులో వెళ్ళటమే కోట్ల చెక్కుల మీద సంతకాలు పెట్టడం మొదలెట్టాను. నా జీవితం అంతా చెక్కులు రాయటం, సంతకాలు పెట్టడం, ఏదో ఒక దాంట్లో సెక్రటరీ, ట్రెజరరు, ఏదో ఒకటి. అది సంపాదించిన చెక్కులు ఎందుకు పనికిరావు కదా. అందుకని జయసుధ ఆధ్వర్యంలో ఇప్పుడు ఈ కొత్త కమిటీని మీరందరూ, మా మంచి కమిటీ ఇది, అందరి పేర్లు విన్నారు మీరు. నిజంగా అందరూ బిజీ, అందరూ మంచాళ్ళు. అలాగే ఇప్పుడు మాకు నిజంగా ఇది పోటీ కాదు, ఇక్కడేం రాజకీయాలు లేవండి. ఎలక్షన్లు అయిపోగానే అందరం భుజాల మీద చేతులు వేసి తిరుగుతాం, హ్యాపీగా ఎవరు గెలిచినా అభినందించుకుంటాం, అంతా ఉంటుంది. నో పాలిటిక్స్ హియర్. అందరం ఫ్రెండ్స్, అందరం పరిశ్రమలో భాగస్తున్నాం.
అంచేత మా ఉద్దేశం ఏంటంటే సహజనటిగా పేరు పొందిన ఆవిడకి మామూలుగా వద్దు వద్దనే కొన్నాళ్ళు అన్నా సరే ఈసారి ఆవిడ శుభంగా ఉన్నారు కనుక, అంటే ఆవిడ మామూలుగా అట్లా కనపడతారు కానీ ఒక పని పట్టుకుందంటే ఆవిడ చాలా పట్టుదలతో చేసే పనితనం ఉన్న మహిళ ఆవిడ. అందుకని ఆవిడ టీంని గెలిపించమని అనుకుంటున్నాను. పార్లమెంట్లో మహిళా బిల్లు పాస్ అవ్వలేదు కానీ మా దగ్గర మహిళా బిల్లు పాస్ అయింది, మా ప్రెసిడెంట్ మహిళ. అందుకని ఆవిడ టీంని బ్రహ్మాండంగా గెలిపించమని. అందరూ మంచి వాళ్ళే. ఇక్కడ మీ ఫేస్ మా హేమ ఎప్పుడు నవ్వుతుంటుంది. ఈవిడ అసలు ఎన్టీ రామారావు గారు సెలెక్ట్ చేసిన సీత, ఆవిడ మేము పెట్టిన శివపార్వతి, ఆవిడ జయలక్ష్మి, వీళ్ళందరూ నిర్మల గారు, అందరూ మంచి వాళ్ళు ఉన్నారు. మేము గ్యారంటీగా అందరూ ఈ ఎలక్ట్ అవుతారు. ఈ 7 మాట్లాడుతుంటే మేము వింటుంటాం మీటింగుల్లో అని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సార్. రఘుబాబు అంటే అమాయకుడని చెడ్డవాడు. అతను సినిమాల్లో నవ్వించడానికి చెడ్డ పనులు చేస్తాడు తప్ప మిగతా చేయడు. అట్లాంటివి అతని మీద పండుతున్నాయి కనుక మా రఘుబాబు, గిరిబాబు గారి అబ్బాయి, అతను కూడా మామూలుగా అతను యాక్చువల్గా అయితే ప్రవేశించడు ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీలోకి. పని చేస్తానని చెప్పి అట్లాగే ఆలి తనిఖీల పని నేను వదలను అనుకోండి. ఎందుకంటే గ్యారంటీకి మేమందరం ఇప్పుడు వాడు మమ్మల్ని స్టేజ్ మీద అడిగేశారు కనుక ఫండ్ కలెక్ట్ చేసి నిజంగానే అందరికీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో మేము ఉంటామని అందరికీ ప్రామిస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. పెద్దలందరూ అన్ని వివరాలు వివరించారు కాబట్టి 2 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నడపడానికి ఓర్పు అవసరం, సహనం అవసరం, క్రమశిక్షణ అవసరం, హుందాతనం అవసరం. ఇవన్నీ కూడా గత 10-20 ఏళ్లుగా ప్రతి అధ్యక్షులు కూడా సంపూర్ణంగా వీటినన్నిటినీ నిర్వర్తిస్తూ నడపడం వల్లే ఈ రోజున ఒక గర్వకారణం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలో కానీ. డైరెక్ట్ పాయింట్కి వస్తున్నాను. 2 పాయింట్లు, 2 ఇష్యూస్ వచ్చినాయి. ఒకటి, అధ్యక్షులకు కానీ టీముకు కానీ యంగ్ అండ్ డైనమిక్గా ఉండాలన్నారు. నేను గ్యారంటీ చెప్తున్నా, మా అధ్యక్షులు అందరూ ప్యానెల్లో అధ్యక్షుల కంటే 2 ఇయర్స్ డేట్ ఆఫ్ బర్త్ తక్కువ. మీరు రికార్డు ఎత్తుక్కోండి. ఛాలెంజ్. విగ్గులు పెట్టుకోవడం లేదు. ఇంకా 2, మా నడపడానికి డైనమిజంతో పాటు హుందాతనం అవసరం, క్రమశిక్షణ అవసరం, సహనం అవసరం. మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఫోర్గ్రౌండ్లో ఎక్కడ తీసుకున్నా ఉందా లేదా ఇక్కడ మాకు మీరు నిర్ణయించండి. 2వది, క్యారెక్టర్ అవసరం అన్నారు. జయసుధ గారు చేసిన క్యారెక్టర్స్ కానీ ఆమె క్యారెక్టర్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ ఆమె అజాత శత్రువు. అసలు శత్రువు లేనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉంటే జయసుధ గారని చెప్పచ్చు. ఆమె ఈ రోజున ఒక బలమైన కమిటీతో వస్తుంది. పోనీ ఆ క్యారెక్టర్స్ మాకెవరన్నా లేకపోతే మీరు చెప్పండి, మీ క్యారెక్టర్స్ ఏమో మీరు చూసుకోండి, మేమేం కాదంట్లా. లాస్ట్ పాయింట్, మాకు బ్యాక్గ్రౌండ్ ఉంది, ఫోర్గ్రౌండ్ ఉంది, కానీ పొలిటికల్ గ్రౌండ్లోకి మా కాంపౌండ్ తీసుకెళ్ళి పెట్టదలుచుకోలేదు. మేము మాలో నుంచి గెలిచి పాలిటిక్స్కి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ పొలిటీషియన్స్ని ఎప్పుడు మాలోకి తీసుకురాలేదు, ఎప్పుడు తీసుకురాము కూడా. లాస్ట్ పాయింట్, ఈ 2 సంవత్సరాలు మురళీమోహన్ గారు మాకు పోటీ ఎంత అద్భుతంగా నడిపారో దాంట్లో 50% మేము నడిపితే మేము సక్సెస్ ఖచ్చితంగా నడుపుతాం. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సర్వీస్ ఓరియంటెడ్. కాబట్టి ఇంతవరకు కూడా మా అధ్యక్షులు అందరూ కూడా ఏదో చెయ్యాలని తపన పడ్డ వాళ్ళని కానీ జలపట్టి గోకున్న వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఈ సంవత్సరం సమ్మర్ కొంచెం బాగా దురద ఎక్కువై గోకుంటున్నాం. నేను అనేది ఏంటంటే, ఎక్కువగా గోక్కుంటే అది బరుకుడు అంటారు, వచ్చేది పుండే, వచ్చేదేం కాదు. కాబట్టి ఒక స్నేహపూరితమైన వాతావరణంలో ఎవరు గెలిచినా మేము స్వాగతిస్తాం. కానీ ఎవరైనా కూడా మేము ఒకటే కోరుతున్నాం, మీరు క్లియర్గా
మా భవిష్యత్తు అనేది మీ భవిష్యత్తు. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకుని ఓటేయండి. నా వరకు ఒక కళాకారుడు కుటుంబంతో రావడంతో పాటు నేను కళాకారుల ఐక్యవేదిక స్థాపించి పేద కళాకారులు 18,000 మందికి సభ్యత్వం చేశాను. 10,000 కుటుంబాలకి ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉచితంగా నేను ఇప్పించాను. బ్రోకర్లు 1,000 రూపాయలు ఛార్జ్ చేస్తుంటే 1 కోటి రూపాయలు సేవ్ చేశాను. 1,300 మంది కళాకారులకి గవర్నమెంట్ నుంచి ఇల్లు ఇప్పించాను. నేను 2,000 మంది టీటీడీలో చేర్పించాను. 1000 కుటుంబాలకి ఉచితంగా చదువు నేర్పించాలని నా యొక్క దీంట్లో నేను పెడుతున్నాను. అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే సేవా దృక్పథం ఉంది. ఎంత బిజీ ఉన్నా ఇంత కృష్ణరాజు గారు చెప్పినట్టు మేము టైం ఇస్తాం, మేమందరం ఉంటాం. ఎనీ ఇష్యూ, ఎనీ కంప్లైంట్ దయచేసి ఎవరికైనా ఫోన్ చేయండి, నాకు ఫోన్ చేయండి. 24 hours మేము ఉంటాం, మేము నిలబడతాం. మా అధ్యక్షుడు గెలిపించుకుంటాం, మా ప్యానెల్ గెలిపించుకుంటాము, మా పరువును నిలబెడతా అని చెప్పి మేము మాటిస్తున్నాం. మీ అందరి ఆశీర్వాదం ఉంటే మా మరింత ముందుకెడుతుంది, మరింత వెలుగుతుంది. ఈ కమిటీని దీవించండి, జయప్రదం చేయండి. మేము గెలుపు ఖాయం. ఎంత మెజారిటీతో వస్తామనేదే మాకు ఈ రోజున ఛాలెంజ్గా తీసుకున్నాం కాబట్టి పూర్తి మెజారిటీతో మేము వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం సార్. విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, మీడియా వారికి, ఇక్కడ విచ్చేసిన డాష్ మీద కూర్చున్న అందరికి కూడాను నా హృదయపూర్వక అభినందనలు. ఇప్పుడు నరేష్ గారు ఆయన మాట్లాడిన చివరి మాటే నా మొదటి మాట. తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తాం. ఇందాక గురుగారు అన్నట్టు ఈ ప్యానల్ చూస్తే ముందు వరుసలో కానీ, ఫోర్గ్రౌండ్లో కానీ, బ్యాక్గ్రౌండ్లో కానీ డెఫినెట్గా ఇదే మీటింగు గెలిచిన తర్వాత సేమ్ ఇలాగే ఇక్కడే జరుపుకుంటామన్న అంత ఆశ. డెఫినెట్గా అదే జరుగుతుంది. ఎవరికి కూడా ఎటువంటి అపోహలు లేవు. నో పాలిటిక్స్. అంత ఆరోగ్యకరంగా జరుగుతుంది. మేమంతా గట్టిగా కృషి చేసి డెఫినెట్గా మాని ముందుకు తీసిపోయే పదంలో అంకుల్ మురళీమోహన్ గారి ఆశయాలన్నీ మేము డెఫినెట్గా అన్నయ్య అనాలి. మోహన్ బాబు గారు అదే అంటారు, అరే అన్నయ్య అనరా అంటారు. మా నాన్నగారు, మురళీమోహన్ గారు, మోహన్ బాబు గారు అందరూ కొలీగ్స్. అంత మీరు ఒప్పారా? సరే మీరు తమ్ముడు అనండి అయితే. డెఫినెట్గా మొన్న ఎవరు అన్నారు, గెలిచేసినట్టే డెఫినెట్గా, నో డౌట్. మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. అది కదా, అన్నీ డిస్కస్ చేస్తాం. అన్ని విధాలా అందరూ కోఆపరేట్ చేయండి. అందరు దీవెనలు మాకు కావాలి. డెఫినెట్గా కోఆపరేట్ చేయండి. మీ అందరి దీవెనలతోటి మేము తప్పకుండా గెలుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. అంకుల్ ఒళ్ళో పెరిగాను నేను చెన్నై నుంచి. నాన్నగారు అంటుంటారు, మమ్మీ అంటుంటుంది, నేను అంకుల్ ఎలా నవ్వుతారంటే నేను చిన్నప్పుడు నవ్వించి చూపించేదానంట మాటలు రాకముందే. సో అప్పటి నుంచి తెలుసు అంకుల్ మాకు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను లాస్ట్ 2 yearsగా ఈసీ మెంబర్గా ఉన్నాను మా అసోసియేషన్లో. అంకుల్ పడ్డ కష్టం, కృషి నేను దగ్గరుండి నా కళ్ళారా చూశాను. చాలా సందర్భాల్లో అంకుల్ని నేను తిట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకు అంకుల్ ఇంత టెన్షన్ మీకు? ఇట్స్ థ్యాంక్లెస్ జాబ్ అండి. ₹1 వచ్చేది కాదు మాకు మా అసోసియేషన్ నుంచి. మేము అంకుల్ కున్న హార్ట్ తోటి ఆయన నిజంగా మన ఆర్టిస్ట్కి మంచి చెయ్యాలని ఎంతమందికి అంకుల్ గారి పేర్లు చెప్తే మీరు సర్ప్రైజ్ గారు షాక్ అవుతారు ఎంతమందికి హెల్ప్ చేసాము మా అసోసియేషన్ తరఫు నుంచి. సో ఆయన ఇంత పెద్ద బాధ్యత మా చేతుల్లో అప్పగిస్తున్నందుకు ఆయనకి మా దగ్గర ఉన్న మా మీద ఉన్న కాన్ఫిడెన్స్కి థ్యాంక్ యూ. మీరు చేసిన వర్క్కి థ్యాంక్ యూ అంకుల్. సో వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఇస్ ఈ ప్యానెల్ విన్ అవుతుందా కాదా అనేది ఇట్స్ నాట్ ఈవెన్ అ క్వశ్చన్. చాలా మంది మేము ఎందుకు రావడం, మీ ప్యానలే కదా విన్ అవుతుంది అని నేను ఒక 100 మందితో మాట్లాడుంటాను. 100 మంది అదే మాట చెప్పారు, మీరే విన్ అవుతారండి. మేము విన్ అవుతాం అని మాకు తెలుసు, మీరు వచ్చి ఓట్ వేయండి అని అడిగాను నేను. బికాజ్ మేము విన్ అవుతామని మీరు ఓట్ వేయడానికి రాకపోతే అది ప్రాబ్లం అవుద్ది. ప్లీజ్ మాకు మెజారిటీ కావాలి ఇప్పుడు, ఓటు గురించి కాదు, మీరందరూ వచ్చి ఓట్ వేయండి అని. ఫస్ట్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక ఉమెన్ ప్రెసిడెంట్గా నిలబడుతుంది అంటే చాలా గర్వంగా ఉంది. అది జయసుధ లాంటి ఆంటీ నిలబడుతుంది అంటే బికాజ్ నాట్ జస్ట్ యాజ్ అన్ వెంకటేశ్వరరావు అంకుల్ చెప్పినట్టు నాట్ జస్ట్ ఒక సహజ నటియేగా కాదు, ఒక ఫ్రెండ్గా, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్గా నాకు తెలుసు. సో ఐ కెన్ టాక్ టు హర్, ఐ కెన్ టాక్ అబౌట్ హర్ ఒక వ్యక్తిగా కూడా, నాట్ జస్ట్ ద రోల్ షీస్ ప్లేస్. ఎక్కడున్నా
ఆ అట్మాస్ఫియర్ని బెటర్ చేయాలనే కోరుకుంటుంది, కానీ ఒకరి గురించి చెడు మాట్లాడి కానీ నెగిటివ్ మాట్లాడి కానీ పర్సనల్ రిమార్క్స్ చేసి కానీ అసలు మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టకూడదు అనుకున్నాం. ఎందుకు పెట్టాలి ప్రెస్ మీట్, మేము ఎవరో అని ఎందుకు చెప్పుకోవాలి, ఇంతంత పెద్దవాళ్ళు కూర్చొని మాకు ఓటేయండి అని ఎందుకు అడగాలి అని. కానీ చాలా కారణాల వల్ల పెట్టాల్సి వచ్చింది. మేమందరం మీ ముందుకు వచ్చి మేమందరం ఉన్నాము ఈ ప్యానెల్లో, జస్ట్ పేపర్లో కాదు, అందరూ ఇక్కడికి వచ్చి మేము సపోర్టివ్గా ఉన్నాము అని. ఆల్ బిజీ యాక్టర్స్, ఎక్కడో ఎవరో యాక్టర్స్ని తీసుకొచ్చి ప్యానెల్లో పెట్టడం వేరు, ఈరోజు ఇప్పుడు జరిగే సమస్యలు తెలిసే ప్రొడ్యూసర్స్ కానీ ఆర్టిస్ట్ కానీ ఈ ప్యానెల్లో ఉండడం ఒక ఎత్తు. ప్లీజ్ కమ్ అండ్ ఓట్. ఆంటీ ఒక ఆర్టిస్ట్గానే కాదు, ఒక ఎమ్మెల్యేగా కూడా చేశారు, ముందుండి అందరినీ నడిపించారు. ఎప్పుడూ లేని ప్యానెల్లో ఇంతమంది 7 మంది ఆడవాళ్ళం ఉన్నాం మేము. సో ఏ ప్రాబ్లం ఉన్నా ఒక పేషెన్స్గా కానీ ఒక ఓర్పుగా కానీ మేము ఏ సమస్యనైనా తీసుకొని ముందుకెళ్ళాలని అనుకుంటున్నాం. ఇంతవరకు అంకుల్ అయిపోయింది, అంకుల్ మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేసి అయిపోయింది. అయినా కూడా ఇప్పుడు కేసీఆర్ గారు నిర్మించే ఫిల్మ్ సిటీలో అంకుల్ మన 200 acres మన యాక్టర్స్కి అడగడం జరిగింది. ఆయన చేయాల్సిన అవసరం లేదు. హీఈస్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నౌ. ఆయనకున్న పనులు ఎన్నెన్నో అయినా కూడా మా కెరియర్స్ అన్ని, అంకుల్ వాళ్ళ కెరియర్ కానీ కృష్ణరాజ్ అంకుల్ కెరియర్ కానీ మేమందరం కెరియర్స్ ఒక ఆర్టిస్ట్గా స్టార్ట్ చేసాం కాబట్టి ఫర్ ఎవర్ టిల్ ఆ లాస్ట్ బ్రెత్ వీ విల్ ఆల్వేస్ రిమైన్ అన్ ఆర్టిస్ట్ ఫస్ట్ అండ్ ఆల్వేస్ ట్రై టు గివ్ బ్యాక్ టు అన్ ఆర్టిస్ట్ ఫస్ట్. సో నేను అడిగేదల్లా ఈ మీటింగ్లో ఏంటి అంటే, మేము విన్ అవుతున్నాం అది ఖాయం, దాని గురించి కాదు. ఒక పెద్ద మెజారిటీ తోటి ఒక ఉమెన్ నిలబడుతుంది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ మా ఆర్టిస్ట్ అసోసియేషన్. సో అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఒక మెజారిటీతో గెలిపించాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. ముందుగా ఈరోజు చందమామ కథలు సినిమా నేషనల్ అవార్డు అందుకుంది. కంగ్రాచులేషన్ ప్రవీణ్కి, ద హోల్ టీమ్. ఆ సినిమాలో నటించిన 3 నటులు ఇక్కడ ఉన్నారు ఈ ప్యానల్లో. మంచు లక్ష్మి, నరేష్, కృష్ణుడు, ఇంకెవరన్నా ఉన్నారు. వాళ్ళకి నా అభినందనలు. అలాగే ఆల్రెడీ యునానిమస్గా ఎలెక్ట్ అయిన శివకృష్ణ గారికను మంచు లక్ష్మికి కంగ్రాచులేట్ చేస్తూ ఈ ప్యానల్లో ఈరోజు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అంటే మనకు టైం లేదు కాబట్టి పేరున మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఎంతో నా మీద నమ్మకంతో, మా మీద గౌరవంతో ముఖ్యంగా మీరు ఇక్కడ రావడం నాకు చాలా చాలా సంతోషం. ఎందుకంటే మీ సపోర్ట్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇంత స్ట్రాంగ్గా మీరు ఇవాళ ఇక్కడికి రావడం నాకు ఇంకా ధైర్యాన్ని ఇచ్చింది. ఇక నేను మా ప్రెసిడెంట్గా పోటీ చేయడానికి సడన్గా నేను పోటీలోకి రాలేదు. అంటే మురళీమోహన్ గారు మా అసోసియేషన్ ఇవన్నీ చెప్పారు, మళ్ళీ మనం అవన్నీ రిపీట్ చేయకుండా సడన్గా పోటీలోకి రాలేదు. నేను ఆల్రెడీ 2 times మా అసోసియేషన్లో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను, ఆల్రెడీ ట్రెజరర్గా ఉన్నాను. కృష్ణరాజు గారు చెప్పినప్పుడు అప్పటి నుంచి, అంటే ఒక మెడ్రాస్లో చెన్నైలో ఉన్నప్పుడు తెలుగు, అప్పటి నుంచి నేను దివిసీమ కూడా మేము కర్చీఫ్లు కట్టుకుని కంపు కొడుతూ ఉంటే శవాలు వాసన వస్తే ఆ చోటుకు వెళ్ళిన వాళ్ళల్లో నేను కూడా ఒకదాని. సో అప్పటి నుంచి ఉన్నాను. సీనియారిటీ అంటే ఇవన్నీ మనం చెప్పుకోకూడదు, కానీ వాళ్ళ అపోజిషన్ వాళ్ళు కొన్ని చెప్పారు కాబట్టి మనం చెప్పాల్సి వస్తున్నది. సీనియారిటీలో నేను అందరికంటే సీనియరు. మురళీమోహన్ గారు వారికంటే అందరికంటే ముందు నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. అట్లా చూసుకుంటే మా ఇప్పుడు ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్న రాజేంద్ర ప్రసాద్ గారి కన్నా, మన ఇంతకుముందు ప్రెసిడెంట్గా ఉన్న మురళీమోహన్ గారి కన్నా వయసులో చిన్నదాన్ని నేను. అయినప్పటికి కూడా నేను గొప్పదాన్ని, నేను ఇది చేశాను అది చేశాను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జనరల్గా చాలామంది చెప్పారు, ఎందుకంటే మన కాంట్రవర్సీ మాట్లాడుకోకూడదు, మన మాని ఒక సక్సెస్ఫుల్గా ఇంకా మురళీమోహన్ గారు దాన్ని ఎంతో ఈ స్థాయికి తీసుకురావడం అంత ఈజీ కాదండి. ఎందుకంటే ఏదన్నా చిన్న పొరపాట్లు ఉంటే వేలెత్తి చూపించడం చాలా ఇది, కానీ ఒక టీమ్గా ఒక ఆయన దానికి ఎంత కష్టపడ్డారో నేను కూడా చూస్తున్నాను. సో ఈ మా అసోసియేషన్కి ఇప్పుడు ఒక ఫస్ట్ టైం ఒక మహిళ ప్రెసిడెంట్గా నిలబడుతున్నదంటే దానికి అందరూ సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇది మేల్ డామినేటెడ్ ఫిలిం ఇండస్ట్రీ,
మహిళలకి ఇక్కడ చోటు లేదు అన్నప్పుడు 43 సంవత్సరాలుగా నేను నటించి అందరికంటే అంటే నేను గొప్పగా నాకు ఇవన్నీ చెప్పుకోవడం అస్సలు ఇష్టం లేదు. నాకు ఇంత అవార్డు వచ్చింది. మేబీ మీరు RTI అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ దాన్ని బట్టి మీరు తెలుసుకుంటే నంది అవార్డులు కానీ, ఫిలింఫేర్ అవార్డులు కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కానీ, అంబేద్కర్ ఇది డాక్టరేట్ కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కానీ, అవన్నీ నేను చెప్పాల్సిన అవసరం మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. ఇన్ని అవార్డులు ఇన్ని ఇవి తీసుకుని ఒక ఈ మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో 43 ఏళ్ళుగా ఇంకా కూడా నేను హీరోయిన్గా ఉన్నప్పుడు ఎంత గౌరవం అంటే హీరోయిన్ ఉన్నప్పుడు కొంచెం ఒకలాగా ఎక్కువ గౌరవం, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్కి వచ్చేసరికి ఇంక తగ్గిపోతుంది ఇండస్ట్రీలో మార్పు వాళ్ళు దీని ప్రకారం కొంచెం. కానీ దాన్ని కూడా నిలబెట్టుకుని ఎక్కడ కూడా జారిపోకుండా నా స్థానాన్ని నేను చాలా చాలా హుందాగా పోరాడుతూనే నిలబెట్టుకున్నాను. ఈ మహిళకి ఎప్పుడు పోరాటమే. ఈ ఇండస్ట్రీ అయినా కూడా వాళ్ళు ఎంత గౌరవించినా ఆ గౌరవాన్ని ఒక మహిళ సంపాదించుకోవాలన్న దానికి కూడా పోరాడాలి. సో అలాంటి పోరాటంతో ఇంతవరకు నేను సాధించుకుంటూ వచ్చాను. ఈరోజు ఇండస్ట్రీలో ఈ మురళీమోహన్ గారు నన్ను ప్రెసిడెంట్గా నిలబడమన్నప్పుడు నేను అన్నాను, ఎందుకు సార్ నేను యునానిమస్ అయితే నేను నిలబడతాను, ఓడిపోవడం అన్నది ఎందుకు వచ్చింది, నేను అంత సాధించిన తర్వాత నేను ఇవన్నీ నాకు తెలుసు సినిమా పాలిటిక్స్లో కూడా కొంత పాలిటిక్స్ ఉంది కాబట్టి వద్దులేండి అన్నాను. కానీ కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత కొన్ని మాటలు వినిన తర్వాత నేను మహిళగా నేనెందుకు ఏమైనా అవని గెలుపు ఓటమి అన్నది తర్వాత రాజకీయాల్లో ఉన్నప్పుడు నేను నేర్చుకున్న ఒక్క మంచి ఇదేంటంటే ఓటమిని ధైర్యంగా ఎదిరించే శక్తి నాకు వచ్చింది. కాబట్టి నేను గెలుస్తా, అయినప్పుడు కూడా ఒకవేళ ఏదన్నా జరిగితే ఆ ఓటమిని నేను తట్టుకోగలనా అన్నది కొంచెంసేపు ఆలోచించాను. మహిళ అన్నది ముఖ్యం కాబట్టి మహిళగా నేను కూడా నించోపోతే రాబోయే తరాల్లో ఈ సినిమా ఇండస్ట్రీలో ఏ మహిళ పోరాడడానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి ఆ పోరాటం ఇప్పుడు స్టార్ట్ అయింది. అందుకని మా మహిళలకి అవకాశం ఇవ్వాలి, ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని ఎన్నుకోవాలి. మా అసోసియేషన్లో ఇంతకుముందు చాలా ఈ పెన్షన్ల గురించో వాటి గురించో అన్ని మురళీమోహన్ గారు చెప్పారు. ఇక మీదట కూడా ఇంకా మనం చేయవలసింది చాలా ఉంది. అండ్ ఎక్స్పీరియన్స్ అన్నారా, చాలామంది అనుకున్నారు ఓ జయసు గారు వస్తారా ఒక మహిళ మన అని కూడా కొంతమందికి అనుమానాలు ఉండొచ్చు. కానీ ఒక రాజకీయ నాయకురాలు అయిన తర్వాత ఇవన్నీ నాకు పెద్ద ఈరోజు కుర్చీలో కూర్చోవడం అన్నది నాకు ఆల్రెడీ ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి అది ఇబ్బంది లేదు. యాజ్ మా సినిమా నటిగా కాకుండానే రేపు నేను ప్రెసిడెంట్గా ఎన్నుకున్న తర్వాత నాట్ ఓన్లీ అ ప్రెసిడెంట్, యాజ్ ఫార్మర్ ఎమ్మెల్యేగా నాకు అన్ని చోట్ల యాక్సెస్ ఉంది. ఆ యాక్సెస్ని నాకున్న నా పొలిటికల్ దీంట్లో మా అసోసియేషన్కి ఎంతవరకు నేను ఆ హెల్ప్ని నేను అది ఉపయోగించుకొని దాన్ని ఇంకా మరింత అంటే మేము చాలా మాట్లాడుకున్నాం. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మాకు ఇంకా మనకు ల్యాండ్ మా అసోసియేషన్ ఇంకో చోటకి షిఫ్ట్ అవ్వాలి. ముఖ్యంగా పేద కళాకారులు వాళ్ళకి కమ్యూనిటీ సెంటర్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం పెన్షన్ హెల్త్ ఇవన్నీ ఒక పక్కన వాళ్ళు పెళ్ళిళ్ళు చేయడానికి కూడా వాళ్ళ పిల్లలకి ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఆ పెళ్ళిళ్ళు చేయడానికి కూడా ఒక కమ్యూనిటీ సెంటర్ ఒకవేళ కలెక్టివ్గా ఇండస్ట్రీలో ఎవరికన్నా మనము ఒక్కొక్కరు వాళ్ళు ఒక్కొక్క ఇంటికి వెళ్ళి వాళ్ళ డబ్బులు అడగడం ఒక పద్ధతి, వాళ్ళ తరఫున మనమంతా ఒక టీమ్గా ఈ ప్యానెల్లో మేము కొత్తగా సెలెక్ట్ అయ్యే ఈ మెంబర్స్ మేము కలెక్టివ్గా అందరి దగ్గర ఆ పేదవాళ్ళకి డబ్బులు సహాయం చేయడము, వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ ఏది ఉన్నా వాళ్ళకి సహాయం చేయాలనేది కూడా నిర్ణయించుకున్నాను. అదే కాకుండా ఒకళ్ళు ప్రతిసారి మనం ఎప్పుడు ఏమిటంటే అందరికీ ఈజీగా డబ్బులు ఇచ్చేస్తాం, అది కాదు. వాళ్ళకి డబ్బు కొంతమందికి అవసరం, పెన్షన్ ఆరోగ్యం బాగలేని వాళ్ళకి, కొంతమందికి ఎక్కడికి వెళ్ళలేని వాళ్ళకి, వీళ్ళకంతా పెన్షన్లు ఇస్తూ నాకొక్కటే ప్రతి ఒక్కళ్ళు పని చేయాలి, ప్రతి ఒక్కరికి పని రావాలి. ఆ పని రావాలంటే మా అసోసియేషన్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. వాళ్ళకి పని లేనప్పుడు మా బాధ్యత ప్రొడ్యూసర్ని ఫోన్ చేసి వీళ్ళు సంవత్సరంగా ఇంట్లో ఉంటున్నారండి, వీళ్ళకి ఏదైనా మీరు హెల్ప్ చేయగలరా అని ప్రతి ప్రొడ్యూసర్కి ఫోన్ చేసి అడిగే బాధ్యత నాది. ఆ బాధ్యత నేను ఎందుకు అంటున్నానంటే ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఎంతమంది
నన్ను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు వాళ్ళకి ఫోన్ చేసి మాకు సాయం చేయమని చెప్పండి, ఇక్కడ ఆరోగ్యం బాగాలేదని చెప్పినప్పుడు అప్పుడు ఆ పని చేసిన దాన్ని ఈరోజు మా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను అది చేయలేనా? తప్పకుండా చేయగలను. సో ప్రతి ఒక్క పేద కళాకారుడికి నేను చెప్పడం, నన్ను మీరు దయచేసి ఒక మహిళగా నన్ను ఆదరించండి. మా అసోసియేషన్లో ప్రెసిడెంట్గా నేను డెఫినెట్గా ఆ కుర్చీలో కూర్చోవాలి ఒక మహిళగా. అదంతా మీ ఆశీర్వాదంతోనే జరుగుతుంది. తప్పకుండా నేను మీ అందరికి హామీ ఇస్తున్నా. మా హోల్ టీం పనిచేస్తుంది. అదే కాకుండా కేవలం ఈ అసోసియేషన్ ఇక్కడ మాత్రమే కాకుండా ఇంకా దీని ముందుకెళ్ళి ఈ మా అసోసియేషన్కి అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ తరఫునే కాకుండా ఇంకా ఏ విధంగా మనం ఫండ్స్ తీసుకురాగలము అన్నది మన మంచులక్ష్మి తను స్క్రీన్ యాక్టర్ గిల్డ్ అమెరికా కదా, షీఈ్ ఆల్సో మెంబర్. దానితో కూడా మనం వాళ్ళతో కూడా మాట్లాడి ఇఫ్ షీ కెన్ హెల్ప్ అస్ అవుట్, లెట్ అస్ స్ప్రెడ్. ఇక్కడే కాకుండా దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళి నాట్ ఓన్లీ మన అదేంటి హిందీ ఇండస్ట్రీ కానీ మన తమిళ్ ఇండస్ట్రీ కానీ అదర్ ఇండస్ట్రీస్తో కూడా మాట్లాడి కలెక్టివ్గా మనం ఏం చేయగలం, మంచి చేయగలం అన్నది మేము తప్పకుండా ఆలోచించి దానికి వర్క్ చేస్తాం. అండ్ ఫైనలీ ఇంతకుముందు మేము మాట్లాడుకున్నట్టు చాలా కష్టంగా ఉంటుందండి. ఎందుకంటే మాకు తెలుసు ఒక మహిళగా నేను ఎంత కష్టపడి వచ్చానో. నరేష్ ఇంతకుముందు మాట్లాడినట్టు మా కుటుంబ తరఫున మా ఆంటీ విజయనిర్మల గారు, మా కృష్ణ గారు, వీళ్ళు కూడా చాలామందికి ఇల్లు కట్టించడం, ఎంతో మంచి మంచి కార్యక్రమాలు అంటే వాళ్ళు స్వతహా వాళ్ళు ఓన్ దీంతో కళాకారులకు వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. అలాగే మా బ్యాక్గ్రౌండ్ ఏంటి, మా క్యారెక్టర్ ఏమిటి అని అవన్నీ తను నరేష్ మాట్లాడాడు. కానీ మాకు కూడా బ్యాక్గ్రౌండ్ ఉంది, మాకు కూడా క్యారెక్టర్ ఉంది. అలాగే లాస్ట్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రాజకీయ నాయకులు ఇందులో ఇంటర్ఫియర్ అవ్వడం అన్నది కరెక్ట్ కాదు. అయితే మీరు వెంటనే అడుగుతారు నేమ్ దెమ్ అని. మేము ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దట్ ఇది, ఎందుకంటే ఆ డీటెయిల్స్ వెళ్ళదలుచుకోలేదు. అక్కడ పొరపాటు జరిగింది ఒకటి. ఎందుకంటే మనం కాంట్రవర్సీ వద్దు. నేను ఇవాళ నేను మీ ముందు ప్రెసిడెంట్గా వచ్చానంటే ఊరికే సడన్గా వచ్చేయలేదు. నేను ముందు అందరితో మాట్లాడాను, నాకు మీరు సపోర్ట్ చేస్తారా అని. నా ముందు నా వెనక చాలామంది అంటే ఫిలిం ఇండస్ట్రీ పెద్దలు అందరూ వాళ్ళందరి దీవెనలతోనే ఈరోజు నేను రావడం జరిగింది. అందుకే ఇంత లేట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నేను పెట్టడం జరిగింది. అందరి దగ్గర హామీలు తీసుకున్న తర్వాతే ఇందులో దయచేసి పాలిటిక్స్ తీసుకొచ్చి, ఎందుకంటే ఒక ఏ రాజకీయ నాయకుడన్నా మహిళకి సపోర్ట్ చేయండి, మహిళలను ముందుకు తీసుకెళ్ళాలి, కానీ ఓ మహిళను ఓడగొట్టండి అని చెప్పడం అన్నది కరెక్ట్ కాదు. కానీ ఆ మాట కూడా రావడానికి కారణం ఏమిటంటే మీరు వెళ్ళి వాళ్ళని అడగడం వల్లనే వాళ్ళు చెప్పడం వచ్చింది. అదే ఎందుకు డైరెక్ట్గా భయం ఎందుకు? మహిళ అంటాం, మహిళా శక్తి మేము. ఇప్పుడు కూడా భయపడుతూ ఉంటే ఎట్లా? నేను ఒక్కటే చెప్తున్నాను రాజేంద్ర ప్రసాద్ గారు, మీరు ముందు నుంచే మా అందరితో మాట్లాడి మొత్తం మన ఇండస్ట్రీలో హీరోలు అందరు ఉన్నారు. పెద్దలు కృష్ణరాజు గారు ఉన్నారు, మన కృష్ణ గారు ఉన్నారు, మన నాగార్జున గారు ఉన్నారు, బాలకృష్ణ గారు ఉన్నారు, వెంకటేష్ ఉన్నారు, మహేష్ బాబు, ఇంకా ఎంతమందో ఉన్నారు. అందరినీ కలిసి మాట్లాడి నా దగ్గర వచ్చి మాట్లాడుంటే వేరే విషయం. కానీ ఎవరిని అడగకుండా డైరెక్ట్గా వెళ్ళి మీరు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి ఆమెను దిగిపోమని చెప్పండి అని చెప్పడం ఈ సినిమా సాంప్రదాయంలో, ఈ సినిమా ఇండస్ట్రీ సాంప్రదాయంలో అది ఎప్పుడూ లేదు. కాబట్టి చాలా చాలా హర్ట్ అయ్యాను నేను. అది హర్ట్ అయిన దానివల్లే నేను ఇంకా చేయాలి, నేను సాధిస్తా, నన్ను ఎందుకు ఎవరు ఆపుతారో చూస్తాం అలానే. కానీ ఇప్పుడు బిహైండ్ ఎవ్రీ మెన్ దెర్ ఈస్ అ సక్సెస్ఫుల్ ఉమెన్, బట్ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ ఉమెన్ ఆల్సో మెన్ ఉండాలి. ఈరోజు నాకు ఇండస్ట్రీ తరఫున చాలామంది మెన్ సపోర్ట్గా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఒక మహిళ ఓడిపోయిందంటే ప్రజల్లో ఎప్పటికీ ఇండస్ట్రీ మీద మర్యాద ఉండదు. అది ఓడిపోయే వ్యక్తి ఎవరు? నేను చేసిన క్యారెక్టర్లు కానీ నా ప్రెసెన్స్ అంటే పబ్లిక్ ప్రెసెన్స్ కానీ
పబ్లిక్లో ఎన్నిసార్లు నేను ఎలాంటి పనులు చేశానని రికార్డు తీసుకోండి, మీరు ఫోటోలు చూడండి, వెళ్ళండి. నేను ఏ సర్వీస్ చేయలేదు. సర్వీసెస్ ఇంపార్టెంట్, సర్వీస్ నాకు కూడా తెలుసు. ఆ సర్వీస్ చూస్తే నన్ను రాజకీయాల్లో పిలిచారు. సినిమాలో యాక్టింగ్ చేసింది కదా, అది సెకండ్ థింగ్ వచ్చింది. సో ఆ సర్వీస్ అంతా కూడా డెఫినెట్గా నేను మా అసోసియేషన్కి నా ఈ 2 years హార్డ్గా నేను తప్పకుండా కష్టపడి పనిచేస్తాను, నా మాటను నిలబెట్టుకుంటాను. అండ్ ఎందుకంటే ఇట్స్ ఛాలెంజ్, ఎందుకంటే చాలామంది చేస్తారు, చూద్దామండి మీ మొగాళ్ళు గెలిపిస్తారా మిమ్మల్ని అన్నారు. నేను ఛాలెంజ్గా తీసుకున్నాను. తప్పకుండా నాకు అందరూ ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేస్తారు, మహిళల్ని గెలిపిస్తారు అన్న నమ్మకం ఉంది. అండ్ అఫ్కోర్స్ మీడియా వారు కూడా నాకు చాలా సపోర్ట్గా ఉన్నారు. నేను అందరితో ఎప్పుడు బాగున్నాను. అండ్ వై నాట్ అ ఉమెన్ ప్రెసిడెంట్, అండ్ షీ విల్ బి మా ఉమెన్ ప్రెసిడెంట్. ఎప్పుడు అన్నలు తమ్ముళ్ళు నాన్నలు వీళ్ళే కాదు మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా, మా ప్రెసిడెంట్ అవ్వదా? లేదు, డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వరు. ఒకటి ముఖ్యంగా ఏంటంటే డీటెయిల్ వద్దు, ఎందుకంటే చాలా సున్నితమైన విషయం ఇది. డు నాట్ నో, నాకు డైరెక్ట్గా లేదు. బట్ ఈ విషయాన్ని ఇంతతో ఆపేద్దాం, ఎందుకంటే రాజకీయవేత్తలు మేము కూడా ఉన్నాం. ఎందుకంటే ఈయన ప్రెసెంట్ ఎంపీ, నేను ఫార్మర్ ఎమ్మెల్యే అండ్ దెన్ ఫార్మర్ ఎంపీ అందరూ ఉన్నారు, మినిస్టర్ ఆఫ్ యూనియన్ మినిస్టర్ ఉన్నారు. కాబట్టి దానికి ఇది ఎందుకంటే నా కోపంతో వాళ్ళ మీద కాదు, రాజకీయ నాయకుల మీద కాదు, మమ్మల్ని వదిలేసి మాతో ఉండి మన ఇండస్ట్రీలో ఉన్న మన హీరోలు ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర అడిగేయడం ఎందుకు? ఒక అమ్మాయిని ఇది ఏంట, మాకు హీరోలు లేరా ఇక్కడ ఏమి? సో కాబట్టి అది జరిగిపోయింది. సో లెట్ us see. వాళ్ళ పేర్లు కూడా వద్దులేండి, డైరెక్ట్ వాళ్ళు ఎవరితోనూ మాట్లాడి అయిపోయింది, ఫినిష్. అండ్ నేను అంతకంటే పెద్ద హామీలు ఇచ్చి సార్, మీరు మళ్ళీ అక్కడి నుంచే వస్తుంది. నేను చెప్పాను కదా, నేను ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే 1 acre ల్యాండ్ నేను ఉండాలి, కమ్యూనిటీ సెంటర్ ఉండాలి. తెలంగాణ ఆంధ్ర అన్నది అట్ట వెళ్తే చాలా జరిగిపోతాయి. కాబట్టి అది కళాకారులకి భాష లేదు, రంగు లేదు, కులం లేదు, మతం లేదు, రీజన్ అసలే లేదు ఏమి. సో ప్రతిదానికి ఒక ఇది ఉంటుంది. ఇప్పుడు ప్రతిదీ కాంట్రవర్సీ చేయకుండా ఉన్నది మనం సాఫీగా చేసుకుంటూ ఉన్న పేద కళాకారుల్ని మనం ఎలా రక్షించుకోవాలి, వాళ్ళకి ఎలాగ ఒక డిగ్నిటీతో వాళ్ళకు ఒక జీవితాన్ని మనం ప్రసాదించాలి, అది చూడాలి. మాని సక్సెస్ఫుల్గా అంటే ఇది మా అసోసియేషన్ ఒక మిగతా అసోసియేషన్స్కి రోల్ మోడల్ కావాలి. దాని గురించి మనం ఆలోచిద్దాం, దానికోసం హార్డ్గా వర్క్ చేద్దాం అంతే. సెల్ ఫోన్లు ఇస్తాం, అవి ఇస్తాం, లేకపోతే ఇచ్చేస్తాం 50 పేర్లు ఇవన్నీ అంటే మళ్ళీ దీన్ని మా అసోసియేషన్కి అపకీర్తి తీసుకొచ్చి దీన్ని మళ్ళీ పాత ఎలక్షన్స్, పొలిటికల్ ఎలక్షన్స్లా చేసి ఉద్దేశంలో ఉన్నవాళ్ళు నేను చాలా ఆగ్రహంతో వాళ్ళని నేను తిట్టడానికి మా వాళ్ళు మా మెంబర్స్ కనుక మా వాళ్ళు కనుక అందరూ మా వాళ్ళే కనుక ఈ మా అనేది ఒకే రకంగా ఉండాలి. కానీ ఈ ఎలక్షన్ని మరి శత్రువర్గంగా అవడానికి ప్రయత్నాలు చేయొద్దు ప్లీజ్. ఇలాగా ఏదో సెల్ ఫోన్లు ఇస్తాం, అవి ఇస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అని మళ్ళీ పాడు చేయవద్దు. మళ్ళీ ప్రతి ఎలక్షన్ కూడా ఇది రోజుకి పెరిగి మన పాత ఎలక్షన్స్, పొలిటికల్ ఎలక్షన్స్లో కోట్లు ఎలాగ ఈ ఆంధ్రప్రదేశ్ నాశనం అయిందో అలా మాని నాశనం చేయడానికి ప్రయత్నం, అది అలాంటి ప్రయత్నం ప్లీజ్ చేయొద్దు. ఎవరైతే ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగారు, బిల్డింగ్ కట్టిస్తారంట, అది కట్టిస్తారా అంటని. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్కి ఎవరైతే ఒక సపోర్టింగ్గా ఒక ఆయన చేస్తున్నారో, ఆయన ప్రెస్ మీట్ పెట్టారో, ఆయన ఆల్రెడీ మాకు ప్రెసిడెంట్గా చేశారండి. చేసినప్పుడు మేము దిగిపోయి ఆయనకి హ్యాండ్ వర్క్ చేస్తున్న కోట్లలో
ఆయన కూర్చొని ఒక ఇల్లు కొన్నారు, అది 75 లక్షలు. ఇప్పుడు దాని విలువ 15 లక్షలు. ఒక్క ప్రోగ్రాం కూడా చేయలేదు, కనీసం ఏదైనా చేసి ఫండ్ కూడా అరేంజ్ చేయలేదు. ఉన్న డబ్బులు ఖర్చు పెట్టి చక్కగా కొని వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు ఏ విధంగా మీరు అడుగుతున్నారు మళ్ళీ బిల్డింగ్ కొంటాను, మళ్ళీ ఇది చేస్తాను అని? మీరున్నప్పుడు ఏం చేశారు ఒక్కసారి ఆలోచించండి, ఆ తర్వాత మాట్లాడండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. జయసుధ గారు ప్రెసిడెంట్గా ఉండడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది, అలా రావాలని కోరుకుంటున్నాం. తర్వాత ఆరోగ్యకరమైన వాతావరణంతో, ఆరోగ్యకరమైన ఆలోచనలతో అందరికీ మంచి జరిగే విషయాలు ఇక్కడ నెలకొనాలని మేమంతా ఒక కమిటీగా ఉండి, వాస్తవానికి ముందు కోరుకున్నట్టుగా యూత్ అండ్ యంగర్, ఇందులో మమ్మల్ని చూస్తే తెలుస్తుంది మేమందరం యూత్ కాదు, యంగ్ కాదు, యంగ్ ఉన్నది ఇక్కడ లక్ష్మి మాత్రమే. కనుక అయినా కూడా మేమందరం ఇందులో సభ్యులుగా చేరి జయసుధ గారిని గెలిపించాలి, కొత్త కమిటీ కావాలని కోరుకోవడంలో ఒక ఆంతర్యం ఉంది. అది మహిళలు చేపట్టిన కార్యక్రమం చక్కగా ఆరోగ్యవంతంగా ఆలోచన రహితంగా అందరికీ ఉపయోగపడేలాగా ఉంటుందని నమ్మకంతో మేమందరం చేరాం తప్ప ఇందులో ఏదో మాకు లబ్ధి పొందాలని కానీ, లేకపోతే ఎప్పుడూ లేని అపవాదు మురళీమోహన్ గారు పొందాలని కానీ మేము అనుకోవటం లేదు. అలా ఎవరూ ఆలోచించద్దు. ఒక రకంగా చెప్పాలంటే నేను ఈ సంవత్సరం వద్దులే అనుకున్నాను. గతంలో ఒక 4-5 సంవత్సరాలు నేను ఈసీ మెంబర్గా ఉన్నాను. ఆ తర్వాత వయసు రీత్యా కానీ, నా ఆరోగ్య పరిస్థితి రీత్యా కానీ నేను యాక్టివ్గా ఉండలేనేమోనని వద్దనుకున్నమాట వాస్తవం. కానీ ఈ వద్దనుకున్నప్పుడు నన్ను అలర్ట్ చేసి మళ్ళీ ఎందుకు వద్దనుకుంటున్నారు అని నా బ్రెయిన్ వాష్ చేసి నేను కూడా ఆలోచించలేకపోయాను. ఒక పరంగా జయసుధ గారు నిలబడుతున్నప్పుడు మనం ఎందుకు రిలాక్స్ అవ్వాలని నేను కూడా ఆలోచించి మళ్ళీ వచ్చాను. అయితే వద్దనుకోవడానికి కారణం ఏంటో మీ అందరి ముందు చెప్పాలి. ఓటు అడగడానికి ఒక 10 మందికి ఫోన్లు చేస్తే నేను ఆ పేర్లు చెప్పను, ఎందుకంటే వాళ్ళు కూడా మా వాళ్ళేనండి, వాళ్ళు మాకు శత్రువులు కాదు. ఎవరైతే ఓటు వేయొద్దు, ఎవరైతే గెలిపించద్దు, అక్కడ వాళ్ళేం చేస్తారు వీళ్ళేం చేస్తారు అన్నవాళ్ళు కూడా మాకు శత్రువులు కాదు. మా అంటే మేమందరం ఒకటే, మేము వేరే వేరే కులాలు కాదు, మేము వేరు వేరు కుటుంబాలు కాదు. ఇక్కడ చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అందరూ ఒకే సమాన భావంతో ఉంటున్న వాళ్ళం కనుక వాడు పేర్లు చెప్పి వాళ్ళని ఏదో శత్రువులుగా భావించాల్సిన అవసరం లేదని నేను చెప్తున్నాను. వాళ్ళకు కూడా నేను ఇప్పుడు ఈ సభాముఖంగా ఈ వేదిక మీద చెప్పాల్సింది ఏంటంటే, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించే ఒక అసోసియేషన్ని మీరు కూడా ఎంకరేజ్ చేయండి. మన ఆడపడుచులందరికీ కూడా ఒక గర్వకారణమైన విషయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.